జీవితంలో తెలుసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. జీవితం మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ తప్పులు సరిచేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వదు. కానీ అదే జీవితం మనకు భవిష్యత్తును పరిచయం చేసి, ఈ భవిష్యత్తులో మనం గతంలో చేసిన తప్పులు చేయకుండా ఉన్నతంగా బ్రతికే అవకాశాన్ని కల్పిస్తుంది. 2025 రేపటి నుంచి మనకు గతమవుతుంది. 2026 మన భవిష్యత్తు. ఎన్నో కోపాలు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్ళు, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఇలా ఎన్నో అనుభవాలు 2025లో 2025లో మనం పొందినవన్నీ రేపటి నుంచి మనకు గతం. ఎప్పుడూ గతాన్ని తవ్వకూడదు. గతాన్ని తప్పితే బాధలే ఎక్కువగా కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు మీ కోపాన్ని, శత్రుత్వాన్ని ఈ సంవత్సరంతో గతంలా మార్చేయండి. మనం ఇంకొకరి మీద పెంచుకున్న కోపం మనకే శత్రువవుతుంది. వీలైనంత వరకు క్షమించడం అలవాటు చేసుకుంటే ఎంతో మంచిది. మనకు కోపం ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు మనకు నచ్చిన పని చేయనప్పుడో, నచ్చని పని వాళ్ళు చేసినప్పుడో కదా వస్తుంది. అసలు వాళ్ళు మనకు నచ్చినట్టు ఎందుకు చేయాలని ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చెప్పడం వరకే మన బాధ్యత. ఆశించడం మంచిది కాదు. అది ఎవరైనా సరే. క్షమించే గుణం చాలా గొప్పది. క్షమించడానికి ఎంత గొప్ప హృదయం కావాలో. క్షమించడం అంటే మీ కోపాన్ని మీరు జయించడమే. కోపాన్ని మరచి మనం ఒక వ్యక్తిని క్షమించామంటే ఆ కోపం తాలూకు మరకలు మన మనసులో ఉండదు. మన మనసు ఎంతో పరిశుభ్రంగా, పవిత్రంగా, సువాసన వెదజల్లే గుణాలతో నిండి ఉండాలి. కానీ దుర్గంధమయం చేసే కోపం, శత్రుత్వం, కుళ్ళు, ద్రోహం, స్వార్థం ఇటువంటి గుణాలతో కాదు. ఎప్పటికైనా మన శాంతి, సహనమే మనకు శ్రీరామ రక్ష. అనుకునేవాళ్ళేంటి, ఎన్నైనా అనుకుంటారు. ఇంకొకటి చెప్పనా మీకు? కోప్పడి ఎవరితోనైనా మనం మాట్లాడకుండా ఉన్నామంటే దాన్ని అలసుగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకపోతే లాభపడేది మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తిని ఎప్పుడూ లాభపడనీయకండి. ఎవరి జీవితంలోనైనా వారే ప్రముఖ పాత్ర పోషించేది. వారే ప్రముఖ వ్యక్తి. ఎవరి జీవితానికి వారే హీరో. మనము ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చేయాల్సింది చేస్తూ పోతూ ఉండాలి. అంతే. అది మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మన ధర్మం తెలుసుకొని బాధ్యతతో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. మన ఆనందాన్ని మనతోనే వెతుక్కోవాలి, కానీ ఇంకొకరి దగ్గర కాదు. సంకల్ప బలం ఉండాలి. మనిషికి సంకల్ప బలం చాలా ముఖ్యం. శరీర బలం ఎంతున్నా సరే సంకల్ప బలం అంతకన్నా ముఖ్యమని గుర్తించిన వాళ్ళు విజయానికి ఖచ్చితంగా చేరువవుతారు. ఒకరి వల్ల మనం బాధపడుండొచ్చు, మన వల్ల ఒకరు బాధపడుండొచ్చు. కోపాలు, అలకలు, శత్రుత్వాలు వీటన్నిటికీ ఈ సంవత్సరంతో స్వస్తి చెప్పి శుభాన్ని పలకండి. రాబోయే కొత్త సంవత్సరంలో వీటికి అసలు మీ జీవితంలో కాస్త చోటు కూడా ఇవ్వకండి. ఈ సంవత్సరం మీరు పొందిన తీపి జ్ఞాపకాలు మీ దగ్గర భద్రంగా మూటకట్టి పెట్టండి. అలాగే మీ చేదు అనుభవాలు విసిరివేయండి. సరికొత్త ఆశలతో, దృఢ నిశ్చయంతో, నమ్మకంతో 2026కి ఆహ్వానం పలుకుతారని ఆశిస్తూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.